హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్న తిరుపతి వెళ్తున్నామండి. ఇక్కడ అత్తయ్య అయితే ఎదురొచ్చాక చిన్న తిరుపతికి అయితే బయలుదేరాము. చిన్న తిరుపతికే మరో పేరు ద్వారకా తిరుమల అని కూడా పిలుస్తారండి. మీకు ఏ పేరు తెలుసో కామెంట్ చేయండి. ఈ వినాయకుడి విగ్రహం వచ్చేసండి కామవరపు కోట స్టార్టింగ్ ఎంట్రన్స్లోదండి. మేము చిన్న తిరుపతిలో ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి ప్లేసులు విజిట్ చేసాం మొత్తం వీడియోలో ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. లేకపోతే ఒకవేళ విజిట్ చేసుంటే ఏమేమి చూసారో, దర్శనం ఎలా జరిగిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము దగ్గరకైతే వచ్చేసామండి. చిన్న తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్న తిరుపతి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆగి టికెట్ అయితే తీసుకుంటున్నాము. వెహికల్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇదిగోండి ఇల్లు.
ఏంటో ఫ్రెండ్స్, చిన్న తిరుపతి రాగానే అదేదో తెలియని అనుభూతి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే కార్ పార్క్ చేసి మొక్కు చెల్లించడానికి అయితే వెళ్తున్నాము. దీనినే కేశఖండనశాల అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. బాబుకైతే మొక్కు చెల్లించాము. బాబు అయితే చాలా బాగా ఏడ్చాడు ఫ్రెండ్స్. అలానే కదలకుండా గట్టిగా పట్టుకొని కూర్చొని మొక్కు అయితే చెల్లించేసాము. మేము కూడా 3 కత్తెరలు అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే గుండు చేయించుకున్నారు. పాప, నేను, అత్తయ్య 3 కత్తెరలు అయితే ఇచ్చాము. తను మా అన్నయ్య ఫ్రెండ్స్. చూడండి, దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ అయితే దిగాము. మీరు కూడా చింతరుత్తి వెళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మేమైతే మంచిగా పిక్స్ అయితే దిగాము. ఇంకా ఇక్కడ పిక్స్ అయితే దిగేసి మీ అందరికీ చూపించాలని టెంపుల్ అంతా కూడా వీడియో తీసాను ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అంతా. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి గోపురం ఫ్రెండ్స్. ఇదంతా బయట ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా. మొత్తం ఇక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇదంతా చూశాక పక్కనే గోశాల ఉంటే అది కూడా చూసేసి గోవులకైతే మేత పెట్టేసాము ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేయండి. మాత అన్న ప్రసాదం అయితే నిత్యం జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మళ్ళీ బయటకైతే వచ్చాము. తీర్థ ప్రసాదాలు చాలా బాగున్నాయండి. మంచిగా చూసుకున్నారు. అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చూడండి, ఇవన్నీ ఐటమ్స్ అయితే పెట్టారు. మనం వెళ్ళకముందే అక్కడ చక్కగా చేసి ఉంటారండి. ఇలా ఎంతమంది వస్తే అంతమందికి నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. తరువాత కుందేళ్ళ పార్కుకి అయితే వెళ్ళాము. కుందేళ్ళని చూసాము. చూడండి, మీరు కూడా చాలా కుందేళ్ళు ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే కుందేళ్ళు అయితే హెల్త్ బాగాలేదండి. ఇప్పుడైతే బాగున్నాయి. ఇక్కడ నేనైతే జుట్టు పైకి పెట్టేసుకున్నాను. ఇక్కడ గజలక్ష్మి కనబడుతుంది కదండి. చింతరుత్తులో స్పెషల్ ఏంటంటే ఏనుగండి. ఏనుగుని దర్శించుకోకుండా ఎవరో అయితే బయటికి రాదు. ఖచ్చితంగా దర్శించుకుంటారండి. ఏనుగుకైతే వెంకటేశ్వర స్వామి నామం చక్కగా పెట్టారు. మీరు కూడా చూడండి. నెక్స్ట్ అయితే ఇంకా లోపల గోశాలకైతే వెళ్ళాము. చాలా ఆవులు ఉన్నాయండి. చాలా రకాల ఆవులు ఉన్నాయి. చాలా బాగుందండి గోశాల కూడా. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీకు తెలుసా అండి పొంగనూరు ఆవులు అంటే? ఆ ఆవు కూడా అక్కడ ఉందండి. చూడండి, చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి. మీరు కూడా చూడండి, మేమంతా చూపిస్తాం ఇప్పుడు. చూడండి, ఇవన్నీ ఆవులేనండి. అటువైపు ఇటువైపు కూడా 2 కొట్టాలు అయితే ఉన్నాయి. చాలా ఆవులు ఉన్నాయి. నేను, మా బాబు, మా పాప అయితే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే మొత్తం చూసేసాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.